హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఆందోళనలు అయితే చాలా ఎక్కువయ్యాయి. దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అయితే ఈ కేసును సిబిఐకి అప్పగించింది. నెట్తో పాటు నీట్ ఎగ్జామ్ కూడా ఎంక్వైరీ చేయాలని సిబిఐకి అయితే ఈ కేసు ఇవ్వడం జరిగింది. చాలా ఆసక్తికర పరిణామం అని చెప్పొచ్చు ఇది. సో చాలామంది డిమాండ్ చేశారు సిబిఐ ఎంక్వైరీ మరియు రీనీట్ అని. అండ్ అదేవిధంగా ఎన్టీఏ చీఫ్గా సుబోధ్ కుమార్ను తొలగించి ప్రదీప్ సింగ్ను కూడా నియమించారు. చాలా పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. మరి నెక్స్ట్ కోర్టు కేసు కూడా జూలై 8న ఉంది. సో ఈలోపే ఇవాళ రీనీట్ ఎగ్జామ్ ఉంది. గ్రేస్ మార్కులు యాడ్ చేసిన వారికి. సో వీళ్ళ రిజల్ట్ 30 అండ్ ఆ తర్వాత కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా? ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం అంటే చాలా పెద్ద విషయమే. ఒక ఎంక్వైరీ జరుగుతుండగా కౌన్సిలింగ్ జరుగుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత అయితే ఇవాళ రేపు వచ్చే అవకాశం ఉంది. ఈలోపు కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉండబోతున్నాయి అని చాలామంది కామెంట్స్లో చాలాసార్లు నన్ను అడుగుతున్నారు. ఇవన్నీ చూసే ముందు టోటల్ కౌన్సిలింగ్ సంబంధించిన ఎంటైర్ అప్డేట్స్ క్లారిటీగా అర్థం కావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ కోసం ఇంట్రెస్ట్గా వెయిట్ చేసే క్యాండిడేట్ అయితే వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే కట్ ఆఫ్ మార్క్స్ చెప్పి మిమ్మల్ని భయపెట్టడం ఎందుకని చెప్పి కట్ ఆఫ్ మార్క్స్ అయితే నేను ఎప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లో ఇప్పటివరకు అయితే చెప్పలేదు. కాకపోతే మీకు వచ్చిన మార్క్స్ అన్ని నేను చూశాను. చాలామంది కామెంట్స్లో అండ్ నాకు వాట్సాప్ గ్రూప్స్లో మన వెబ్సైట్ తీసుకున్నవారు, మెంటర్షిప్ తీసుకున్నవారు చెప్పడం జరిగింది. ఇవన్నీ చూశాక చాలామంది అడుగుతున్నారు ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్పి. సో ఫస్ట్ తెలంగాణ నా అంచనా, ఇది నా పర్సనల్ అంచనా మాత్రమే, ఏదో భయపెట్టాలని కాదు, లేకపోతే కరెక్ట్ ఇంతే ఉంటుందని కాదు. ఇంతకంటే కాస్త ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇది చెప్పడం మాత్రమే, మీకు ఒక ఐడియా ఉంటుందని. ఇంతవరకు వస్తే మీరు కాస్త సేఫ్ అని నా యొక్క ఉద్దేశం. సో దీంట్లో ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. మీరు కామెంట్స్ చూశారు కదా, అన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఇది ఒక చిన్న ప్రయత్నం, మీకు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పడానికి. అండ్ అదేవిధంగా 2023లో ప్రతి కాలేజ్ కట్ ఆఫ్ వెబ్సైట్ అండ్ మెంటర్షిప్ తీసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. సో ఒకసారి చూద్దాం తెలంగాణ కాలేజెస్ ఇప్పుడు. అండ్ తర్వాత ఏపీ కామెంట్స్లో అడిగినట్లయితే వాళ్ళకి కూడా నేను చేస్తాను. ఓసీ 452, ఓసీ అంటే ఓపెన్లో 452 2023 కట్ అయింది. సో ఈసారి పెరిగిన మార్కుల దృష్ట్యా 475 to 480 వచ్చే అవకాశం అయితే ఉంది దాదాపు నా అభిప్రాయం ప్రకారం. బీసీఏ 382 2023 ఈసారి 405 నుంచి 410 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. బీసీబీ 2023లో 434, ఈసారి 460 to 465 అవకాశం అయితే ఉంది. అండ్ బీసీసీ కనుక మీరు చూసినట్లయితే 382 2023లో ఈసారి 400 to 405 వరకు ఉండే అవకాశం ఉంది. బీసీడీ 440 2023 ఈసారి 465 to 470 అని నేనైతే అనుకుంటున్నాను. దీనికంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మరొకసారి నేను చెప్తున్నాను. బీసీఈ 432 మనకి 2023లో ఈసారి 460 to 465 ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎస్సీ 390 2023లో ఈసారి 415 to 420 ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఎస్టీ మనకు 2023లో 400, ఈసారి 425 to 430 ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇంతకంటే ఒక 5-6 మార్క్స్ ఎక్కువ లేకుంటే తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవట్లేదు, ఎక్కువే కావచ్చు బహుశా. సో ఒకసారి లోకల్ మెరిట్ లిస్ట్ వచ్చాక మీకు ఇంకా క్లారిటీగా మరొక వీడియోలో నేను చెప్తాను.